ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అంటే నేను నాకు 6 years నుంచి ఆయన తెలుసు. లాస్ట్ 1.5 year నుంచి కలవలేదు నేను. సో ఈ మధ్యలో ఏమైనా అలవాటు అయిందా? ఎందుకు అలవాటు అయింది? ఒకవేళ ఆయన తీసుకుంటా ఉంటే ఎందుకు తీసుకున్నాడు? ఈ తీసుకుంటున్న విషయం భార్యకు తెలుసా? ఇప్పుడు ఇఫ్ హిస్ వైఫ్ కమ్స్ అవుట్, నా భర్త ఎప్పుడు తాగినట్టుగా నా దగ్గర స్మెల్ గానీ ఏది రాలేదు అని అంటే మళ్ళీ మనం ఆలోచించాలి అది. అప్పుడు కాన్స్పిరసీ ఉందా అని. ఎందుకంటే ఖచ్చితంగానండి ఇలాంటి విషయాలు ఒక రోజు కాకపోయినా ఇంకో రోజుకైనా భార్యకు మాత్రం తెలిసే అవకాశాలు ఉంటాయండి. ఎవరికి తెలిసినా తెలియకపోయినా. ఇక్కడ మీరు ఒక మాట జరిగింది, దాదాపుగా ప్రవీణ్ మీకు 6 ఏళ్ల నుంచి తెలుసు అన్నారు, అంటే చాలా క్లోజ్ అసోసియేషన్. అసలు ఎలాంటి వ్యక్తి ప్రవీణ్? ఎందుకంటే చాలా విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి, ఎందుకంటే చాలా క్లోజ్ అసోసియేషన్ మీకు ఆయనతో. ఎలాంటి వ్యక్తి అండి ఆయన? అవునండి, వ్యక్తిత్వం గురించి మనం అసలు ఈజ్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ అస్ అండి. మా అందరికి మాదిరిగా ఉదాహరణగా ఉండేవాడు. ఆయనలాగా ఉండాలి అనుకునే వాళ్ళం మేమందరం. ఆయన రైట్ ఫ్రమ్ హిజ్ డ్రెస్సింగ్, ఆయన బయలుదేరి బట్టలు వేసుకునే మ్యాచింగ్ కానీ, డీసెన్సీ కానీ, భాష, మనుషులతో మాట్లాడేటప్పుడు భాష, ఆయన యూజ్ చేసే టెర్మినాలజీ, ఎంత పెద్ద విషయాన్నైనా ఎంత పొలైట్ గా ఎంత బాగా ప్రజెంట్ చేస్తాడంటే, ఒకవేళ నన్ను తిట్టాలని అనుకున్నా కూడా, నాకు ఏదైనా విషయం చెప్పాలనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా, నీలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఆ ఒక్క విషయం చాలా జాగ్రత్త, ఎవరో మాట్లాడుకున్నారు, అది నాకు ఇష్టం, ఇట్లాగా చాలా ప్రతి ఒక్కళ్ళు చాలా మనిషి సోనువుడ్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది, బహుశా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇప్పుడు ఎట్లా ఉందండి? ప్లీజ్ కంటిన్యూ అండి. ఒకవేళ నా గురించి ప్రవీణ్ పగడాలకి చెడ్డగా చెప్పినా కూడా వెంటనే నమ్మడు. ఎవరి గురించి చెడుగా చెప్పినా వెంటనే నమ్మడు. అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడుగా మాట్లాడుకోవడమే ఆయనకి ఇష్టం ఉండదు. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ నేను ఈ ఆల్కహాల్ కి సంబంధించి ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఆల్కహాల్ తీసుకున్నారనే అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. కాబట్టి 6 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న ప్రవీణ్ మీతో ఇప్పుడు గతంలో ఆయన గతం గురించి కూడా మాట్లాడుకొచ్చారు. కడపలో ఉన్న సందర్భంలో నేను గొడవలకు వెళ్ళేవాడిని, తర్వాత నాలో మార్పు వచ్చిన తర్వాత అన్ని విడిచిపెట్టేస్తానంటూ. సో ఆ గతంలో ఆయన ఆల్కహాల్ తీసుకున్న అంశానికి సంబంధించి ఎప్పుడైనా మీతో మాట్లాడారా, లేకపోతే అటువంటి ఘటనలు ఉన్నాయని చెప్పుకొచ్చారా ఆయన? లేదంటే ఇప్పుడు ఆయన టెస్ట్ మనీ బయటకు వెళ్ళినప్పుడు హౌ హీ చేంజ్డ్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడు వల్ల నేను ఎలా మారాను, నేను ఎటువంటి పనులు చేసేవాడిని, నన్ను దేవుడు ఎట్లా మార్చాడని స్టేజ్ల మీద మాట్లాడుతున్నప్పుడే మేము కూడా విన్నాం. ఆ తర్వాత ఆఫ్ ద స్టేజ్ ఆ గొడవల గురించి, ఇలాంటి చిన్న చిన్న ఏంటి యంగ్ వయస్ లో చేసే చిన్న చిన్న తొంటర పనుల గురించి షేర్ చేసుకోవడం తప్పితే, అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కొంచెం సోషలైజ్ అయ్యేవాడు అంతవరకే గాని ఎప్పుడు కూడా తాగుడు అలవాటు ఉన్నది నాకు అన్న మాట ఆయన వాడినట్టుగా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళినప్పుడు పిక్నిక్లకో ఇంకో దానికో అందరితో పాటు ఒక సిప్ వేసే అలవాటు ఉండుండొచ్చే కానీ రోజు తాగేవాళ్ళము, ఈ మినిస్ట్రీలోకి రాకముందు రోజు తాగేవాళ్ళం అని ప్రసక్తి అయితే లేదు. సో యూజువల్ గా అది ఇంకా మరి ఆ ఊర్లో వాళ్ళకి తెలియాలి. సో అంటే సాధారణంగా లాంగ్ జర్నీ చేసే సందర్భంలో ఆయన ఎప్పుడు రెగ్యులర్గా బైక్ మీద వెళ్ళి ట్రావెల్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఎట్లా ఉంటుంది ఆయన ట్రావెలింగ్? అంటే ఈ మధ్య నాకు కూడా ఎప్పుడు షేర్ చేయలేదు. లాంగ్ అంటే ఒక్కడనే లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను, నాకేం బోర్ కొట్టదు, చాలా మందితో ఫోన్ లో మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ వెళ్తా ఉంటాను,
బోల్డ్ అని మెసేజెస్ వింటాను, ఇట్లాంటివి చెప్పారే కానీ బైక్ మీద ట్రావెలింగ్ అనేది నేను ఫస్ట్ టైం వింటాం. ఓకే. అండ్ అంతకుముందు అసలు ప్లీజ్ కంటిన్యూ అండి. బైక్ మీద ఎప్పుడు ట్రావెల్ చేసినట్టుగా తెలీదు, బైక్ ఉన్నట్టు తెలీదు, బైక్ మీద ట్రావెలింగ్ ఒక ప్యాషన్ అని అటువంటి విషయాలు ఏమీ తెలియదు నాకు అసలు. నాకే కాదు, చాలా క్లోజ్ అసోసియేట్స్ కూడా తెలియదు బైక్ గురించి. కార్లో ట్రావెల్ చేస్తాడు, ఒంటరిగా వెళ్తాడని తెలుసు. ఓకే. అంటే ఏమైనా అర్జెన్సీ ఉండిందా ఆయనకి బైక్ మీద వెళ్ళడానికి? అంటే నేను కూడా అక్కడ తెలుసుకున్నదే ఏంటంటే, ఆ రోజే తెలుసుకున్నది ఏంటంటే, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొన్నాడు ఆయన. ఓకే. ఆ ల్యాండ్ కి ఫెన్సింగ్ చేయాలి, ఆ ఫెన్సింగ్ కోసం డబ్బులు పంపించాడు, దాన్ని చూసుకోవడానికి వస్తున్నాడు. వాళ్ళు చేశారా లేదా అవన్నీ తెలుసుకోవడానికి వస్తున్నాడు, అంతవరకే. సో అంటే ప్రవీణ్కి సంబంధించి దాదాపుగా ఆరేళ్ళు మీకు అసోసియేషన్ ఉందనుకున్న సందర్భంలో ఎప్పుడైనా ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చాయనో, లేకపోతే ఇలా బెదిరింపులో మాట్లాడుతున్నారనో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? అభిషేక్ షేర్ చేసుకునేవాడు అవన్నీ. ఎటువంటి బెదిరింపులు? చాలా లైట్ గా ఇప్పుడు చంపేస్తాము అనే బెదిరింపులు వచ్చాయి. ఫస్ట్ లో కొంచెం లైట్ గానే తీసుకున్నాడు ఆయన, కానీ నాకు తెలిసినంత వరకు లాస్ట్ 2 years చాలా కొంచెం ఈ ఫోన్ కాల్స్ మీద కొంచెం స్ట్రెస్ గురవుతున్నట్టుగా కూడా వి అబ్జర్వ్డ్. ఓకే. అంటే ఫస్ట్ లో చాలా లైట్ గా తీసుకున్నాడు. ఓకే. ఇవన్నీ సేవలో ఉన్నప్పుడు మామూలే, నిజంగా చంపేస్తారా ఏంటి అలా అంటారు అంతే అన్నట్టుగా ఉన్నాడు. ఓకే. కానీ లాస్ట్ 2 years లో ఆయనకి కొన్ని ఐ థింక్ డైరెక్ట్ ఎన్కౌంటర్స్ అయినాయండి ఆయనకి. అంటే వ్యక్తులతో మాట్లాడటం, ఫేస్ టు ఫేస్ బెదిరించాలు కూడా జరిగినాయి. అవునా? ఎప్పుడండి? అంటే నాకు ఎవిడెన్సెస్ ఏమీ లేవు, నేను కూడా యాక్చువల్ గా విన్నదే. ఓకే. ఏమని? ఆయన కూడా అంటే ఫేస్ టు ఫేస్ కూడా వార్నింగ్లు ఇచ్చారు ఆయనకి, నిన్ను లేపేస్తామని, నువ్వు అనవసరంగా దేని గురించి మాట్లాడావు, దాని గురించి మాట్లాడావని అనేది డైరెక్ట్ వార్నింగ్స్ కూడా వెళ్ళినాయి. అప్పటి నుంచి కొంచెం స్ట్రెస్ గురయ్యాడు లాస్ట్ 1.5 year 2 years నుంచి, ఎస్పెషల్లీ 1.5 year నాకు తెలిసినంత వరకు 1.5 year నుంచి ఈ విషయాల మీద. ఎందుకంటే రెగ్యులర్ గా రిపీటెడ్ గా ఈవెన్ నైట్ టైం ఫోన్ కాల్స్, నైట్ టైం మెసేజెస్, ఇంక ఇన్ని అంటే పగబట్టిన వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లాగా ఇంకా ఫోన్ ఎత్తాలంటే ఆ నెంబర్ చూసుకొని తెలుసుకొని ఎవరిదో అన్నట్టు ఎత్తాల్సిన పరిస్థితి. హీ వాజ్ అన్ఏబుల్ టు లిఫ్ట్ అప్ ఎనీ అన్నోన్ కాల్. ఓకే. అన్నోన్ కాల్స్ ని ఆన్సర్ చేయడానికే భయపడిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఓకే. తర్వాత పిల్లల మీద కూడా థ్రెటనింగ్ వచ్చింది, కాబట్టి పిల్లల్ని ఇంకా ఇక్కడ క్షేమం కాదు, US లో చదివించాలని ఇప్పుడు ఆ పాపకి US లో అడ్మిషన్ తెచ్చాడు. సో అంటే ఇటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా వ్యవహరించేవారు? ఎందుకంటే సాధారణంగా ఏమైనా థ్రెట్ కాల్ వచ్చిందంటే కనుక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే ఇలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం, కాస్త ఆత్మరక్షణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. సో ఇటువంటి ఆందోళన ఉంది లేకపోతే ఉంటుంది అనుకున్న సందర్భంలో ఎవరితో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేకపోతే సెక్యూరిటీగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం, సెల్ఫ్ సెక్యూరిటీ అనేది చూసుకుంటాం. సో ఎందుకు ఆయన ఒంటరిగా వెళ్ళిన సందర్భం? కుటుంబంలో ఏమైనా మాట్లాడారా ఆయన? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక పక్క ఆందోళన మనసులో ఉంది, అంటే సైకలాజికల్గా ఆయనకి కాస్త ఆ స్ట్రెస్ ఫీల్ అయిన సందర్భం, దాంతోపాటు మీరు అన్న సందర్భంలో ఈ కాస్త బెదిరింపులుగా మాట్లాడుకున్న సందర్భంలో అంటే ఇప్పుడు బేసికల్ గా ఆయనకి లోపల ఆందోళన ఉన్నా భయపడుతున్నానని ఎక్స్ప్రెషన్ చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే అందరికి బేసికల్ గా ఆయన మెసేజెస్ లో దేవుడి మీద ఆధారపడండి, దేవుడు కాపాడుతాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే రక్షిస్తాడు అనేటటువంటి ప్రీచింగ్ చేస్తున్న ఆయన, దేవుడు నన్ను కాపాడుతాడు, ఏదైనా ప్రమాదం వస్తే దేవుడు నన్ను కాపాడుతాడే అనే ఫెయిత్ లో ఉన్నాడు ఆయన. సో తన వరకు తనను రక్షించుకోవటానికి అంత పెద్ద జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకున్నాడు ఆయన. బట్ కానీ మనసులో మాత్రం స్ట్రెస్ ఉంది, నాకేమన్నా అయితే
పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి, కంపెనీ పరిస్థితి ఏంటి, 10 మంది ఆర్ఫన్స్ పరిస్థితి ఏంటి, ఇవి తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కొంచెం క్లోజ్ అసోసియేషన్తో షేర్ చేసుకునేవాళ్ళు. షేర్ చేసుకున్న సందర్భాలు నాకు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో తెలిసినాయి. అంటే ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా అంటే అంటే ఎస్ నా భయం ఇది, లేకపోతే ఎటువంటి భయంలో ఉన్నాను నేను అనేది ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం జరిగిందండి? స్పెసిఫిక్ గా పలానా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్టు నేను ఇంకా డీటెయిల్స్ తీసుకోలేదండి. బట్ ఈ వారం రోజుల్లో ఈ డిస్టర్బెన్స్ అన్నిటిలో ఉన్నాం కాబట్టి ఒకళ్ళు మాట్లాడుకోవడంతో చెప్పారనమాట, లేదు చాలా స్ట్రెస్ లో ఉన్నాడు, తనకి కొంచెం ఎందుకో భయం, నన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు నన్ను అనే భయం తనలో మొదలైపోయింది. సో ఆయా సందర్భాల్లో ఇదిగో పిల్లల్ని ఇక్కడ పెడుతున్నాను, వాళ్ళని ఇక్కడ పెడుతున్నాను, ఎందుకంటే గబుక్కుని రేపు నాకు ఏమన్నా అయిందనుకో అన్న స్టేట్మెంట్స్ హీ యూస్ టు మేక్. ఓకే రైట్. అంటే ఎవరైనా తనకు సంబంధించి ఏమైనా సెల్ఫ్ డిఫెన్స్గా ఏదైనా ఆలోచించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేకపోతే పోలీసును ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా అంటే ప్రవీణ్ నుంచి? లేదండి, అదే అంటున్నాను కదా, హీ డిపెండెడ్ మోర్ ఆన్ గాడ్. ఓకే. సో దేవుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, అప్పటికి 2-3 years నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి అయినా సింగిల్ గా ప్రయాణం చేస్తున్నాను, నాకేం అవ్వలేదు, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఇన్ ఫ్యూచర్ ఆల్సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. సో మీరు ఇప్పుడు అంటూ ఉంటే ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది, అంటే కాస్త స్ట్రెస్లో ఉన్న వాళ్ళు జర్నీస్ చేస్తున్న సందర్భంలో కూడా ఒకసారి ఆ డిప్రెషన్కి లోనే అవకాశం ఉంటుంది, కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉందనుకోవాలా ఇక్కడ? ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే ఆయనకు వచ్చిన కాల్స్ కావచ్చు. ఖచ్చితంగా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు అన్నట్టుగా ఆయనకి థ్రెడ్ కాల్స్ ఉన్నాయంటున్నారు. సో బయలుదేరే క్రమంలో ఏమైనా బెదిరింపులు వచ్చాయా? ఈ కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? లేదు, అంటే ఇప్పుడు ఏమండి, ఒకటి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా కూడా నేనేమంటున్నానంటే, ఎందుకు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నాడు ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి, ఎప్పుడు లేని ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎందుకు అనంటే విపరీతమైన స్ట్రెస్, ఫోన్ కాల్స్, బెదిరింపులు. సో ఆయన పాత కాల్ హిస్టరీస్, ఎన్నిసార్లు ఎన్ని ఫోన్లు ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి, ఎవరెవరు బెదిరించారో ఆయన్ని తీయాల్సిన అవసరం కూడా ఉందండి. ఓకే, ఒకవేళ తాగి మీరు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది మీరు అంటే ఆయన ఆల్కహాల్ తీసుకున్నారంటే ఆ ఆల్కహాల్ తీసుకున్న ముందు కాల్ హిస్టరీ కూడా చెక్ చేయండి. ఎందుకంటే ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఆ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఆయన ఏమైనా స్ట్రెస్లోకి